మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా చాలా అవసరం ప్రతి మనిషికి. ఎందుకు ఇవాళ రేపు చూసుకుంటే ధరలు ఆకాశానికి అందుతున్నాయి. ఎక్స్పెండిచర్ అయితే చాలా ఎక్కువ అవుతుంది సేవింగ్ కన్నా. మరి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రతి ఒక్కరికి అవసరం. లీడ్ చేస్తున్న లైఫ్ అలానే ఒక 30 years తర్వాత కూడా సేమ్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలి అంటే ఎలా అని చర్చించుకోవడానికి మనతో పాటు పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ప్రదీప్ గుప్తా సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. ఇవాళ రేపు చూస్తున్నాం ఎక్స్పెన్సెస్. ఎంత ₹1,00,000 సంపాదించినా 4 లక్షలు సంపాదించినా ఎండ్ ఆఫ్ ది మంత్ చూసుకుంటే అంత అంటే సేవింగ్ చాలా తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. వెరీ ట్రూ. ఎందుకంటే ఖర్చులు అండ్ దాని ధర రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఒక 10 years తర్వాత 20 years 30 years తర్వాత కూడా సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సూపర్ అండి. ఇది ప్రతి ఒక్కరికి కనిపించని ప్రాబ్లం అండి. ఇది ఇన్ఫ్లేషన్ అంటారు. ఠీకే. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు అన్నట్టుగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్. వై? ఎందుకంటే మీరు ఇప్పుడు డబ్బులు సంపాదించే పొజిషన్లో ఉన్నారు. బట్ రేపు మీకు హెల్త్ ఇలాగే సపోర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ 40, 50, 60 రిటైర్మెంట్ తర్వాత జాబ్స్ కూడా ఉంటాయి. ఇప్పటికీ మనకు ఎన్నోసార్లు చూస్తున్నాము, రోబోటిక్ వచ్చేస్తుంది, ఏఐ వచ్చేస్తుంది, ఏఐ వల్ల జాబ్స్ పోతుంది అనేసి చూస్తున్నాం మనం. ఠీకే. రేపు కూడా మీరు ఇలాగే హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ ఫర్ ద ఫ్యూచర్. మీరు అడిగినట్టుగా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తోని చూద్దామండి. హౌ వీ కెన్ డూ అవర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేసి. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ కపుల్, రాహుల్ అండ్ ప్రియా ఉన్నారు. బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ గుడ్ ఆర్గనైజేషన్, బిగ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎర్నింగ్ వెల్ ఎట్ ప్రెసెంట్. అండ్ దర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈస్ ₹40,000 పర్ మంత్. ఈరోజు ప్రతి నెల వాళ్ళకి గడవాలంటే ₹40,000 కావాలి. సో వీళ్ళు when they have seen our financial awareness programs, manalanti program eppadaithe chusaro, they have approached us and we have planned their financial planning. Ikkada monthly SIP of ₹10,000 for next 30 years ante 360 months invest cheyadam valla vallu enta amount invest chestunnaru, 36 lakhs అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నేను చాలా మినిమం టు మినిమం ఒక 12% రిటర్న్స్ చూసుకున్నా కానివ్వండి, they will be creating a corpus of 3 crores 8 lakhs rupees. ఇక్కడ అంటే ఇక్కడ 12% రిటర్న్స్ అనేసరికి అందరూ దే కంపేర్ విత్ ఎఫ్డీలో ఎవ్రీ మంత్ 7% వస్తుంది కదా, ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం 12% వస్తుంది అనేసి అనుకుంటున్నారు. నో, ఇక్కడ యావరేజ్ 12%. ఒక సంవత్సరం రావచ్చు, ఒక సంవత్సరం రాకపోవచ్చు, ఒక సంవత్సరం 20% రావచ్చు. బట్ యావరేజ్ గా ఇఫ్ ఎనీ ఇన్వెస్టర్ ఈస్ దేర్ మోర్ దెన్ ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు 12% రిటర్న్స్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 30 years లో వాళ్ళు ₹3 కోట్ల అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వేలలో ఉంటుంది, బట్ రిటర్న్స్ వచ్చేసి కోట్లలో ఉంటుంది. వావ్. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో విల్ సీ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద సేమ్ లైఫ్ స్టైల్. అంటే యంగ్ గా ఉన్న రాహుల్ అండ్ ప్రియా నౌ దే బికమ్ ఓల్డ్. ఠీకే. అండ్ దిస్ ఏజ్ వర్క్ ఒకటి చేయలేము, బాడీ సపోర్ట్ చేయదు, ఇంకోటి చేయాలనుకుంటలేరు ఇవాళ రేపు. ఎవ్రీ వన్ వాంట్ టు రిటైర్ ఎర్లీ అనమాట. 45-50K రిటైర్మెంట్ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు ప్రతి ఒక్కరు. సో అప్పట్లో ₹40,000 ఉన్న మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్టర్ 30 years వాళ్ళకు మినిమం ₹1,20,000 కావాలి సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలంటే. కరెక్ట్. ఇప్పుడు మనం ఆలోచించినా కానివ్వండి, 30 years బ్యాక్ మన పేరెంట్స్ ఎంత ఎర్న్ చేస్తుండే, ఎంత ఖర్చు పెడుతుండే, ఇవాళ ఖర్చులు ఎలా ఉన్నాయి? దట్ ఇస్ వాట్ ఇన్ఫ్లేషన్. మీరు అన్న ధరలు పెరుగుతున్నాయి, ధరలు పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. మనం చిన్న ఉన్నప్పుడు షాపింగ్ ఎన్నిసార్లు చేసేవాళ్ళం? ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. అయితే పండుగలకు లేదంటే బర్త్డేకి. ఇప్పుడు ఎన్నిసార్లు షాపింగ్ చేస్తున్నాం? నెలకు. అవును సార్. ఠీకే. ఇంతకు ముందు ఇంట్లో ఒక లోనా ఒక స్కూటర్ ఉంటే పెద్ద ఇది. ఇప్పుడు ఇంట్లో ఎన్ని బండ్లు ఉంటున్నాయి? ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఒకరున్నా సరే ఒక కారు ఉంటుంది, ఒక చిన్న కారు ఉంటుంది, లాంగ్ డ్రైవ్స్ కి పెద్ద కారు ఉంటుంది, అండ్ ఒక బైక్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ అ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. హౌ మెనీ చెప్పల్స్ వీ యూస్ టు హ్యావ్ చిన్నప్పుడు? ఓన్లీ 1 pair. నువ్వు ఫంక్షన్కి వెళ్ళినా, బడికి వెళ్ళినా, ట్యూషన్కి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా ఏదైనా అదే ఉంటుండే. ఇప్పుడు ఎన్ని ఉంటున్నాయి? క్లాజెట్.
సో దిస్ ఇస్ వాట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఒకటి ధరలు పెరిగేది, ఒకటి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అందరితో పాటు మనం కూడా ఉన్నాము అని చూయించుకోవడానికి వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో మినిమం 1,20,000 రూపీస్ పర్ మంత్ కావాలి వాళ్ళకి. ఇఫ్ యూ సీ, ఏదైతే వాళ్ళు కార్పస్ క్రియేట్ చేశారో 3 crores, దాంట్లో నుంచి పర్ మంత్ 1,20,000 రూపీస్. నెక్స్ట్ 20 years, 20 సంవత్సరాలు డబ్బులు ఎంత తీస్తారంటే 20 సంవత్సరాలలో 3,02,00,000 రూపాయలు తీస్తారు. 3 కోట్లు. ఎస్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసింది 36 లక్షలు, వాళ్ళ కార్పస్ క్రియేట్ అయింది 3,08,00,000. ఆ 3,08,00,000 నుంచి 3,02,00,000 రూపాయలు తీసిన తర్వాత ఎంత ఉంటుంది వాళ్ళ బ్యాలెన్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర? 11,51,00,000. అంత డబ్బులు తీసిన తర్వాత కూడా ఇంకా 11 కోట్లు ఉంటుంది. చూడనీకి ఇది అసలు బిలీవ్ కూడా చేయరు. అన్బిలీవబుల్. సరే, ఈ నంబర్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యపోతున్నాను నేనే. అంటే ఈజ్ ఇట్ ట్రూ అని వస్తుంది అనమాట. నిజంగానే ఇంత డబ్బు వస్తుందా? మార్కెట్ ప్రకారం తీసుకోలేదు, మీరు చూస్తే ఓన్లీ 10% రిటర్న్స్ మాత్రమే తీసుకున్నాను. చాలా తక్కువ రిటర్న్స్ తో తీసుకున్నాను. ఎస్, ఇక్కడ రిటర్న్స్ వస్తుంది తప్పకుండా. ఎవరికి వస్తుందంటే దోస్ హూ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే. డబ్బులు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమీ రాదు. మినిమం ఎన్ని ఇయర్స్ చేయాలి? మీ గోల్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ వచ్చేసి పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి, మినిమం 18 years వచ్చే వరకు హైయర్ ఎడ్యుకేషన్ కి డబ్బులు కావాలి. 50 lakhs, 1 crore, 2 crore కావాలి. దెన్ ఆ 1 crore అవ్వడానికి మీరు ఒక 10,000 రూపాయలు, 12,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రతి నెల. దెన్ యూ విల్ అచీవ్ దట్ గోల్. మధ్యలో ఎక్కడన్నా, బికాస్ వీఆర్ ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్. మనం ఒక బిజినెస్ లో పెట్టుబడి పెట్టామండి, ఒక 1 month 2 months బిజినెస్ నడవట్లేదని తీసేయం కదా. విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్స్ అండ్ విల్ ఇన్వెస్ట్ మోర్ టైం అండ్ ఎనర్జీ. సో ఆ టైం కనుక ఇక్కడ ఇచ్చారనుకోండి, డెఫినెట్ గా మీ డబ్బులు గ్రో అవుతుంది. ఎందుకు అంటే మీరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ద్వారా పెట్టే డబ్బులు అన్ని మీరు డే టు డే లైవ్ గా చూసే దాంట్లో పెడుతున్నారు. ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మనం తినే ఫుడ్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, సర్జికల్స్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, సోలార్, విండ్, ఇట్లా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్. సో ప్రతి ఒక్క దాంట్లో మన డబ్బులు వెళ్తున్నాయి. ఇవన్నీ పెరుగుతాయి బికాస్ ఆఫ్ పాపులేషన్. సో డెఫినెట్ గా మన డబ్బులు కూడా పెరుగుతాయి. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఈ రూపంలో వెళ్తుందా సార్? మన ఇన్వెస్ట్మెంట్ మనం అనుకుంటాము ఒక ఫండ్ తీసుకుంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంటే ఎస్బీఐ వాళ్ళు వాడుకుంటారు, కాదు. ఎస్బీఐ నుంచి అక్కడ ఒక 100-200 కంపెనీస్ కి మన అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అవుతుంది. సో ఇండైరెక్ట్లీ యుల్ బి పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ. సో ఇవన్నీ గ్రో అవుతూనే ఉంటుందా? ఇండియా గ్రో అవుతుందా? అవును. మీకు నమ్మకం ఉందా మీరు గ్రో అవుతారనేసి? ఉంది కదా. సో డెఫినెట్ గా మనం పెట్టే పెట్టుబడిలో గ్రో అవుతుంది. ఇఫ్ యూ సీ, ఒక 10 years బ్యాక్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది. సో డెఫినెట్ గా మన లైఫ్ స్టైల్ ఇంకో 10 years తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. దర్ ఇస్ నో డౌట్. ఇంకోటి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎస్, అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. డెఫినెట్ గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉంటేనే మరి గ్రోత్ వస్తుంది. సో దిస్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ విత్ యువర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇదేంటంటే ఫస్ట్ మనం చేసింది ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మనం రిటైర్మెంట్ ఏజ్ లో చేసేది ఏంటంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్, రివర్స్ అనమాట. అక్కడ మనం పెట్టుబడి పెడతా ఉన్నాము ప్రతి నెల, ఆ తర్వాత ఇప్పుడు పెట్టుబడి నుంచి కొంచెం కొంచెం తీస్తూ ఉన్నాం. ఓకే, ఠీకే. సో విత్డ్రావల్ ప్లాన్ ఆఫ్టర్ మీన్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 ఇంకా వాళ్ళ దగ్గర 11 కోట్లు ఉంటుంది. సో దే కెన్ డూ ఎనీథింగ్ విత్ దట్ అమౌంట్ ఎట్ దట్ ఓల్డ్ ఏజ్. వాళ్ళు చారిటీకి ఇస్తారా, పిల్లలకి ఇస్తారా, వరల్డ్ టూర్లు చేస్తారా? సో ఆల్మోస్ట్ ఒక రిటైర్మెంట్ ప్లాన్ మనం ప్లాన్ చేస్తే ఇంత డబ్బు అయితే మనకు ఖచ్చితంగా లభిస్తుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఓకే. సో అందులో కూడా మనం మంత్లీ అంటే విత్డ్రాల్ చేసుకుంటే కూడా అంతే అమౌంట్ ఉంటుంది. ఇంకా కార్పస్ పెరుగుతూ ఉంటుంది మీకు. ఓకే, ఇంకా కార్పస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చింది 10% CAGR తోని మనకు పెరుగుతూ ఉంది. బట్ వీఆర్ విత్డ్రాయింగ్ అరౌండ్ 4 to 5% ఓన్లీ. సో బ్యాలెన్స్ అమౌంట్ అనేది దానికి యాడ్ అయ్యి అది పెరుగుతూ ఉంటది అనమాట మన ఇన్వెస్ట్మెంట్ లో. స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడున్న ఖర్చులకి సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయగలుగుతారంటే ఎస్, చేయగలుగుతారు విత్ కరెక్ట్ ప్లానింగ్. సో నేను అందరికి చెప్పేది, మీ త్రూ వ్యూవర్స్ కి అందరికి చెప్పేది ఏంటి అంటే, బిఫోర్ ఇన్వెస్టింగ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సో దట్ హీ కెన్ గైడ్ యూ. ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ యూనిక్నెస్. అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో పైనీర్స్. కరెక్ట్. కిరాణా షాప్ ఉందనుకోండి, తనకు తెలుసు ఎలా నడిపియాలనో, నాకు తెలియదు అది. ఓకే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు తెలుసు హౌ టు డూ ఇట్ అనేసి, ఆ కోడింగ్లన్నీ నాకు తెలియదు.
ఓకే, అలా మీ ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు. అదే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మీ టైం సేవ్ అవుతుంది, మీ డబ్బులు కరెక్ట్ ప్లేస్ లో పెట్టుబడి అవుతాయి. అండ్ హీ విల్ గైడ్ యూ టు హౌ టు క్రియేట్ ఎ వెల్త్ అన్నమాట. సో ప్లీజ్ దీంట్లో కూడా మీరు చూస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ లో ఫస్ట్ యాడ్ రాగానే మనకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆర్ ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ యాడ్స్ ఇస్తూ ఉంటారు దీని గురించి. దాంట్లో ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సహీ హై, సెకండ్ వచ్చే సెంటెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సహీ అన్నవాడు ఎవరు వినరు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది వింటారు. అవును, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు రిస్క్ అన్నట్టు ఆగిపోతాం సార్ అక్కడికి. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా రిస్కే కదా, వెళ్తున్నామా లేదా, వెళ్తే డర్కి ఆగే జీత్ హై. సో వెళ్తున్నాం కదా, సో ఖచ్చితంగా మనం బయటికి రావాల్సిందే. వీ నీడ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు చిన్న పిల్లవాడు వెన్ హీ స్టార్టెడ్ వాకింగ్ 1 year తర్వాత 2 years తర్వాత ఎన్నిసార్లు పడతాడు, మనం ఆపిస్తామా, ఎంకరేజ్ చేస్తామా? ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకు ఫ్యూచర్ లో వాడు నడవాలి, పరిగెత్తాలి కదా, వాడు లేదు పడిపోతున్నాడు అనేసి ఇంట్లో కూర్చుండిపోతాడు, ఇక ఎప్పటికీ నడవలేడు. సో ఆ రిస్క్ డిస్క్లైమర్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అండ్ మీరు చూసుకుంటే ఏ షేర్ మార్కెట్ గురించి కూడా దేని గురించి కూడా యాడ్స్ రావు మీకు, ఓన్లీ మ్యూచువల్ ఫండ్ గురించి యాడ్స్ వస్తాయి, బికాస్ ఇట్ ఈస్ వెరీ గుడ్ కాబట్టి. చాలా మందికి సేవింగ్స్ చేయాలంటే చాలా ఇష్టం, కానీ నాకు వస్తున్న అర్నింగ్స్ లో ఎంత మోతాదులో నేను కరెక్ట్ సేవింగ్స్ చేయాలి, ఒక ఎస్ఏపి తీసుకోవాలి అన్నది ఐడియా ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి గైడెన్స్ కావాలంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. సో ఇట్స్ ఈ ఫైనాన్షియల్స్ అనేది పర్సనల్ గా ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రిస్క్ కానివ్వండి, ఎర్నింగ్స్ కానివ్వండి, రిక్వైర్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మీకు కరెక్ట్ గైడెన్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, డెఫినెట్గా విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.